ఆల్రెడీ సెన్సార్ పూర్తయింది, యూబీఐ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఏమైనా సెన్సార్ మెంబర్స్ సినిమా చూసిన తర్వాత బాగుందన్నారు. సెన్సార్ మెంబర్స్ అదిరిపోయింది, చాలా బాగుందన్నారు. అంటే వైలెన్స్ ఎక్కువ ఉంది, తగ్గించండి అట్లా ఏమైనా అనిపించింది? ఏం లేదు, మేము వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ అన్నమాట, సార్ మీ సినిమాకి యూఏ ఇస్తున్నాం అన్నారు. ఒకటే సింగిల్ ఫస్ట్ టైం అసలు ఫస్ట్ నేను ఇంకా కూర్చోబోతున్నా, సెన్సార్ ఆఫీసర్ గారు అన్న ఫస్ట్ మాట. అంటే ట్రైలర్లో సీన్ చూసాను, అది అసలు ఆ గన్ను త్రిశూలం అంతా అసలు మరీ ఉధృతంగా ఉంది. ఏం చేయబోతున్నారు అఖండ తాండవం శివ అంటే ఒక్కొక్క సినిమాకి ఒక తరీకా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు వయలెన్స్ ఓకే, యాక్షన్ ఉండొచ్చు, యాక్షన్కి మించి దీంట్లో ఏదో ఉంది, సో దానికి మనం యూఏ ఇవ్వాలరా అనే ఒక ఫీలింగ్ కలిగి ఉండొచ్చు. ఓకే, మీకు అర్థమైంది కదా. సో దట్ వుడ్ హ్యావ్ ఓవర్ రూల్డ్ ద యాక్షన్. అది సినిమాలు ఎన్ని పాటలు ఉన్నాయి, ఇచ్చిన పాటలన్నీ ఇంతనే ఇంకేమన్నా దాచిపెట్టారు సాంగ్స్? పెట్టడానికి నిన్నే కదా జూక్ బాక్స్ కంప్లీట్ అన్నీ. అంటే కొన్ని సినిమా చూస్తున్నప్పుడు ప్రాసెస్లో ఇక్కడ బిట్ సాంగ్ వేస్తే బాగుంటుంది, ఇక్కడ ఒక సాంగ్ వేస్తే బాగుంటుంది అనే ప్రాసెస్లో వచ్చిన పాటలు అవన్నీ. మీరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాడిన పాటలు కానీ, రిలీజ్ చేసినవి కానీ, సో అది మహాకుంభమేళ లైవ్ షాట్స్ తీశారు కుంభమేళ జరిగే టైంలో. ఆ టైంలో అంతా ఇప్పుడు అవన్నీ స్టాక్ షాట్స్ ఏం కదా, అన్నీ లైవే. మా షూటింగ్ కోసం మేము తీసుకున్న షార్ట్స్ అవి. చాలా బాగుంది, విజువల్ వండర్గా ఉంది. అంటే సనాతన ధర్మాన్ని ఏదో పాకిస్తాన్ తోటి వేరే దేశంతో యుద్ధం చేస్తున్నట్టయితే ఉంది. అంటే ఆ ట్రైలర్లో చూస్తే దేశాన్ని సనాతన ధర్మాన్ని కలిపిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఏదైనా పర్సనల్ దేశం మూలాలు అనేది ఉంది కదా, ట్రైలర్లో వదిలేరు కదా ఆల్రెడీ కథ ఏంటి అనేది. సో ఇక అది అందుకోగానే ఆటోమేటిక్గా ఇక హీరో ఇది అటువైపే ఉంటుంది కదా.